త్రిపురేశ్వరమ్మ, నీ చుట్టూ నీ కొడుకు గోతులు తీసిపెట్టాడు. ఆ గోతిలో పడితే వాడే పడతాడు, లేదా నిన్ను పడేస్తాడు. అసలు అనుదీ పల్లవిలిద్దరూ అనుపల్లవిని వాళ్ళిద్దరి బిడ్డగా ఆ త్రిపురేశ్వరిని ఎలా నమ్మించారు? ఏం చెప్పి ఒప్పించారు? పల్లవి, మనం నమ్మించింది, అత్తయ్యని ఒప్పించింది ఎలా అనే అనుమానం మ్యాగీకి పుట్టే ఉంటుందన్నది. మ్యాగీకి ఒంటి నిండా అనుమానాలే. అవన్నీ పట్టించుకుంటే అన్నం అరగదు పల్లవి. అన్నీ తేలిగ్గా తీసేయకు. మ్యాగీ మన ఇంటికి రాకముందు కథ వేరు, వచ్చి వెళ్ళాక కథ వేరు. కథలో మార్పుని నువ్వు పట్టించుకోకపోతే మ్యాగీలో మార్పుని మనం కనిపెట్టలేం. నాలోని మార్పుకి నాంది మొదలైంది. త్రిపురేశ్వరికి ఏం చెప్పారు, ఎలా చెప్పారు, ఆమె ఏం నమ్మింది? ఈ ప్రశ్నలకి సమాధానాలు నాకు కావాలి. అది తెలిస్తే ఈ మ్యాగీ ఒకలా రియాక్ట్ అవుతుంది, తెలియకపోతే ఇంకోలా రియాక్ట్ అవుతుంది. ఏంటా కిటుకు? అనుపల్లవి విషయంలో అత్తయ్యని ఎలా నమ్మించామో ఆమెకి తెలియకూడదు. నేను మ్యాగీ పేరుతోనే ఈ ఇంట్లో అడుగు పెట్టానని, అదే మ్యాగీ పేరుతో నీకు నాకు పెళ్లి జరిగిందని అస్సలు తెలియకూడదండి. తెలిసే దారుల్ని పట్టుకొని మూసేద్దాం. ఆమె తవ్వే గోతుల్ని కప్పేద్దాం. అప్పటికీ ఆమె మనల్ని చేరుకోవాలంటే టైం తీసుకుంటుంది. నా దగ్గర టైం తక్కువ ఉన్నప్పుడు టైం తీసుకోవడం తప్పు కాబట్టి గుండెపోటు పెద్దమ్మ గుండెని పదిలంగా ఉంచాలంటే వాళ్ళు అనుపల్లవి కోసం అల్లిన అబద్ధాన్ని తవ్వి మరీ పట్టుకుంటాను. ఆ కిటుకుతో వాళ్ళ సంసారం అనే తేనె పుట్టుని కదుపుతాను. మ్యాగీ మన సీక్రెట్స్ కోసం సెర్చింగ్ మొదలెట్టేసి ఉంటుంది. ఆమెను అడ్డుకోవాలి. ఆ ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉంటే చాలు, మన ఒడ్డున పడ్డట్టే అనుది. దీనికేమైంది? షూటింగ్కి వెళ్ళానంది, తిరిగి చేరుతూ వచ్చింది. ఇప్పుడు ఇలా పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తుందేంటి? అమ్మో, ఇది బాగుంటేనే నేను నా కొడుకు బాగుంటాం. బుద్ధుందా లేదా? భయపెట్టాలని చూస్తా. అమ్మగారికి చెప్తా పదా. అమ్మగారికా? చెప్పేద్దాం పద. అమ్మగారన్నా భయం లేదా? అమ్మగారన్నా అనుది బాబు గారన్నా, ఈ పనికి 1, 2 యాక్టింగ్ బానే ఉంది. అయితే సినిమాల పనికి వస్తారంటావా? లేదు, సర్కస్ లో పనికొస్తావు. పల్లవి గారు పువ్వులు కోసుకురమ్మన్నారు. పూజకి లేట్ అవుతుంది. ముందు పద, లేట్ అయిపోతుంది.
మీ అందరికీ ఎన్నో మొక్కులు మొక్కుకున్నాను. నేను, అనుదీప్, అనుపల్లవి, ఆ త్రిపురేశ్వరి అత్తయ్య, అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ చల్లగా ఉండాలి. ఈ ఇంటి మీద ఆ మ్యాగీ నీడ పడకూడదు. మనసులో కత్తులు దాచుకుని తిరుగుతూ పైకి ప్రశాంతంగా ఉన్నట్టు నటిస్తున్న మ్యాగీ మనసు కుదుటపడాలి. ఆమె మనసులో ఉన్న పగని దూరం చేయాలి. ముక్కోటి దేవతలంతా కలిసి వీలైనంత వరకు మ్యాగీ తన తప్పులు తాను తెలుసుకుని ఆమె మనసు మార్చుకునే అవకాశం ఆమెకివ్వండి. ఈ కుటుంబానికి ఎవరు ద్రోహం చేస్తున్నా, ఎవరు నష్టం చేకూర్చాలని చూసినా నాకెదుర్కొనే శక్తినివ్వండి. అందరూ బాగుండాలి, అందులో నా కుటుంబం ఉండాలి. ఏంటి బుజ్జి కన్నా, ఏంట్రా నా బంగారు తల్లి? అమ్మా, ఈరోజు మీరు ఆఫీస్కి వెళ్తున్నారా? అదేంటి అలా అడుగుతున్నావు? ఈ రోజే కాదు, ప్రతిరోజు ఆఫీస్కి వెళ్తాను. పాపం జాగ్రత్తగా చూసుకోండి. పని ఇంట్లో కావాల్సిన సరుకులన్నీ తెప్పించావా? తెప్పించారమ్మా. అనుదీప్ రెడీ అయ్యారా? అదిగో అనుదీప్ బాబు గారు. అనుదీప్, బయలుదేరదామా? బాయ్. బాయ్ తల్లి. దా 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 దా. అది చెడు బాయ్ బుజ్జి తల్లి. బాయ్. చెడు టాటా చెప్పు, అమ్మకు Bye. టాటా చెప్పు, బాయ్ చెప్పు. ఎవరు కావాలమ్మా? మ్యాగీని కలవడానికి వచ్చాను. ఆవిడ ఇక్కడే ఉన్నారు కదా? అవునమ్మా, రండి. ఈవిడెవరు? మీరు మ్యాగీ సిస్టరా? కాదు. మరి మ్యాగీ మీ ఫ్రెండా? కాదు. మరి మ్యాగీకి కాస్ట్యూమ్ డిజైనరా? కాదు. ఆ, మీరు మ్యాగీ ఫిట్నెస్ ట్రైనరా? కాదు. ఆ, మిమ్మల్ని చూస్తే మ్యాగీకి అక్కో చెల్లో ఉంటే మీలాగే ఉంటారనిపిస్తుంది. నేను మిమ్మల్ని సరదాగా వదిన అని పిలవచ్చా? ఈ బుర్ర తక్కువ వెదవా, ఈ అమ్మాయి బుర్ర తింటున్నాడు. ఆ అమ్మాయి ఎందుకు వచ్చిందో, ఏ పని మీద వచ్చిందో? ముందు ఇక్కడ కూర్చోండి, రండి. చేతన్, ఉం? అక్కడి నుంచి లే. నేను లేవను. ఈవిడ మ్యాగీకి ఫ్రెండ్ అయినప్పుడు నాకు ఫ్రెండే. మేమిద్దరం ఒకరినొకరు మనసు విప్పి మాట్లాడుకుంటాం. మీరు డిస్టర్బ్ చేయకండి, పోండి. వీడి ఫింగర్ చేస్తాడు. నాన్న చేతన్, మనసు విప్పి మాట్లాడే పని మ్యాగీది, మర్యాద ఇవ్వాల్సిన పని నీది. అక్కడి నుంచి లేవలేదనుకో, మ్యాగీ వచ్చి ఆడపిల్ల పక్కన నీకేంట్రా పని అని నీ లెంపకాయల మీద యాపిల్ గుర్తు వేస్తుంది. నీకు ఓకేనా? అమ్మో, వద్దొద్దు.
మ్యాగీ ఎక్కడున్నారు? మ్యాగీ పైనుందమ్మా, వచ్చేస్తుంది. అదిగో వస్తుంది. హే హాయ్ స్వీటీ. వచ్చి ఎంతసేపు అయింది? ఇప్పుడే. మ్యాగీ ఎవరి అమ్మాయి? ఎవరో చెప్పుకోండి చూద్దాం. గతంలో ఎప్పుడు ఈ అమ్మాయిని నీతో చూడలేదు. మాకెలా తెలుస్తుందమ్మా? ఆ గుట్టేదో నువ్వే చెప్పు, ఆ రహస్యమేదో నువ్వే చెప్పు. స్వీటీ నువ్వే చెప్పు. నేను మ్యాగీ దగ్గరికి ఎందుకు వచ్చాను, మ్యాగీకి నా నుంచి ఏం అవసరం ఉందో, మేమిద్దరం కలిసి ఏం చేయబోతున్నామనేది కాసేపట్లో అన్నీ తెలుస్తాయి. ఓహో, సీక్రెట్ ఆపరేషన్ అన్నమాట. కాదు, సీక్రెట్ ఆపరేషన్ కాదు, సీక్రెట్ని బయటికి లాగే ఆపరేషన్. మ్యాగీ నేను కలిసి గతంలో కొన్ని యాడ్స్కి పనిచేశాం. టాప్ మోడల్ కావాలనుకున్న తను, టాపెస్ట్ పొజిషన్లో ఉండాల్సిన తను ఇక్కడుంది. ఒకప్పుడు మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్. కెరియర్లు వేరవ్వడం, నేను మరో ఊర్లో ఉండడం వల్ల ఎప్పుడూ కలవలేక అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఎస్, స్వీటీ నా బెస్ట్ ఫ్రెండ్. అప్పట్లో నా కోసం ప్రాణం ఇచ్చేది. ఇప్పుడు కూడా ఈ స్వీటీ మ్యాగీ కోసం ప్రాణం ఇస్తుంది, అవసరమైతే ప్రాణం తీస్తుంది. స్వీటీ గారు, మ్యాగీకి వైలెన్స్ అంటే నచ్చదు. మీరు ఆడపిల్లలు కదా, పువ్వులు లాంటి వాళ్ళు కదా, శృతి మెత్తగా సుకుమారంగా మాట్లాడాలి. ఎవరితను? నీకు తెలుసు కదా, మా బావ. భావనే కాదు, తన కాబోయే భర్తను కూడా. అని తను అనుకుంటూ ఉంటాడు. మోడలింగ్లో ఉన్నాను కదా, అప్పుడే పెళ్ళొద్దని నేనే ఆపాను. సరే రా స్వీటీ, నేను నిన్ను రెడీ చేయాలి. అమ్మ మ్యాగీ, నువ్వు ట్విస్ట్ ఇవ్వబోతున్నావని అర్థమైంది. అదేంటో తెలుసుకోవాలని ఇంట్రెస్ట్గా ఉంది. అనుదీప్కి నేను ఒక రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాను. ఆ గిఫ్ట్కి నా ఫ్రెండ్ స్వీటీ నాకు సపోర్ట్ చేస్తుంది. యుద్ధంలో గెలవాలంటే ఎన్నో స్ట్రాటజీలు చూపించాలి కదా లాయర్ బాబాయ్. స్వీటీ కమాన్. ఈ మ్యాగీ ఎప్పుడేం చేస్తుందో తెలుసుకోవడం కష్టం. అందరికీ అర్థమైతే తను మ్యాగీ ఎందుకు అవుతుంది? అందరికీ ట్విస్ట్లు ఇచ్చుకుంటూ పోతే ఆ దేవుడు ఏదో ఒక రోజు మనకు కూడా ట్విస్ట్ ఇస్తాడు. ఎదుర్కొనే సత్తా దమ్ము ఉండేలా చూసుకోవాలి, లేదంటే ఓడలు తిరగబడతాయి. తిరగబడ్డ ఓడలు మరమ్మత్తు చేయడానికే కదా నాలాంటి వాణ్ణి ఇక్కడ పెట్టింది. చూద్దాం. అనుది, ఇప్పుడు చూడు నీ కథ ఎలా మలుపు తిరుగుతుందో. నా కథకి సహాయపడ్డానికి వచ్చిన బెస్ట్ ఫ్రెండ్ స్వీటీ, యు ఆర్ మోస్ట్ వెల్కమ్. కారు దిగు. తప్పు మాట్లాడుతున్నావు మ్యాగీ. నేను స్వీటీని కాదు, మ్యాగీ 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 మ్యాగీ. ఈరోజు నీ కథ నీది, నా కథ నాది.
కరెక్ట్గా చెప్పావు స్వీటీ. నా వెనక అనుదీప్ ఆ పల్లవి సహాయం తీసుకుని చేస్తున్న కుట్రలకి నాకు ఆన్సర్ కావాలి. కనీసం ఒక్క క్లూ దొరికినా ఈ మ్యాగీ చిచ్చర పిడుగులా రెచ్చిపోతుంది. ఒక్క క్లూ కాదు, అన్నిటినీ లాగేస్తాను. నా పర్ఫార్మెన్స్ అంతా ఇక్కడ చూపిస్తాను. అనుదీప్ని, అతని భార్య పల్లవిని, ఆ ఇంట్లో ఇంకెవరైనా ఉన్నా వాళ్ళందరినీ కన్ఫ్యూజ్ చేస్తాను, కంగారు పుట్టిస్తాను. పట్టపగలు వాళ్ళకి నక్షత్రాలు కనిపించేలా చేస్తాను. ఓకేనా? స్వీటీ, నీ మీద నాకు నమ్మకం ఉంది. కానీ ఇంట్లో ఉండే మనుషులు చాలా తెలివైన వాళ్ళు. డీల్ చేయడం అంత తేలికైన పని కాదు. అది నాకు వదిలే మాగి. ఎన్నో క్యారెక్టర్లు వేశా, కెమెరాల ముందు ఎంతో నటించాను. మాట్లాడకపోయినా మనిషి మొహంలో భావం పెట్టుకుని మూడు మార్చి డైలాగ్ చెప్పగలను. అలాంటి స్వీటీకి వీళ్ళొక లెక్క. నా మాగి రాసిన కథలో నా పాత్రని గెలిపిస్తాను. నీకు కావలసిన రహస్యాలు రప్పిస్తాను. కమ్. ఆకాశం బద్దలవుతుందా, సముద్రం ఇంకిపోతుందా? ఈ ఇంట్లో మ్యాగీ వేయబోయే ఎత్తుకి చిక్కుకుని బిలబిలలాడబోతున్న ఓ చిన్నోడా, కాచుకో. నా దెబ్బ ఎలా ఉంటుందో చూసుకో. ఫైల్ నెంబర్ 143 పూర్తి అవ్వలేదేంటి? ఎందుకు అవ్వలేదు? అన్ని ఫైల్స్ పూర్తి చేశాం కదా. 143 అనే ఫైలే ఇక్కడ లేదు. వన్ 143 అనే ఫైలే లేదు అక్కడ. ఏంటి బాబు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు? ఇక్కడేమో కొంప కొల్లేరైపోతుంది. ఏంటి నాతో జోకులేస్తున్నావా? ఇది జోక్ కాదు పల్లవి. 143 అనే నెంబర్కి నీకు మీనింగ్ తెలియకపోతే నువ్వు వేస్ట్. 143 చూసానే కళ్ళలో కళ్ళలో దాచానే రెప్పలే వెయ్యనంతగా కనుల పండగే. చా, మీటింగ్లో ఉన్నారేమో. ఎలాగైనా ఫోన్ త్వరగా లిఫ్ట్ చేయాలి. చాలా పెద్ద ప్రాబ్లం వచ్చేసింది. లిఫ్ట్ చేయండి అనుదీప్ బాబు. అడుగులే తడపడే నీ వల్లే గుండెలో వినపడిందిగా ప్రేమ చెప్పుడే. నేను చెరిపోయే నా ప్రాణం కొరెనేమో నిన్నే ఈ హృదయం నా ముందు
మర్చిపోయేలా ఈ క్షణం ఈ వర్షానికి అయ్యగారిలో ఈ యాంగిల్ కూడా ఉందేంటి? ఈ యాంగిల్ కూడా కాదు, ఈ యాంగిలే ఎక్కువ ఉంది. ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలేలా ఈ వర్షానికి స్పర్శుంటే నీ మనసు తాకేనుగా ఈ ఎదలో నీ పేరే పలికేలే ఇవ్వాలే ఏమైంది పని? ఎవరో వచ్చారు, అనుపల్లవి తీసుకుపోతా ఉంటున్నారు. పని ఏం మాట్లాడుతున్నావురా? అవును బాబు, అనుపల్లవి వాళ్ళమ్మాయి అంట. త్రిపురేశ్వరి అమ్మతో గొడవ పడుతున్నారు.